అంటే ధాతు జ అంటే వాస్తవంగా జన్మించడం అంటే ధాతువుల చేత జన్మించబడే విశేషణాలు. వీటికి ప్రధానంగా ఎడి ఏడు అనేటువంటి పదాలు కలుస్తాయి. ఉదాహరణకు చదువు అనేటువంటి ధాతు ఉంది అంటే దీనికి ఎడి కలిస్తే చదివేడి అవుతుంది. తర్వాత వచ్చు అనేటువంటి ధాతువుకి ఎడు అనే పదం కలిస్తే వచ్చేడు అవుతుంది. అంటే ధాతుజ విశేషణాలంటే ఎల్లప్పుడూ కూడా సంస్కృత ధాతువులకు ఎడి ఎడు అనే ప్రత్యయాలు కలవడం వలన ఏర్పడే విశేషణాలను ధాతుజ విశేషణాలు అంటారు. ఇది ధాతుజ విశేషణాలు. తర్వాత మూడవది క్రియా విశేషణాలు. క్రియా విశేషణాలు అంటే క్రియలు విశేషణాలుగా ఉంటే, క్రియలు విశేషణాలుగా ఉండే వాటిని క్రియా విశేషణాలు అంటారు. క్రియ విశేషణాలు అంటారు. ఇవి 5 రకాలు. ఈ క్రియా విశేషణాలు అనేవి మనకు 5 రకాలు. క్రియా విశేషణాలు అంటే క్రియలు విశేషణాలుగా ఉండే వాటిని క్రియా విశేషణాలు అంటారు. ఇవి 5 రకాలు. అవేంటో చూద్దాం. క్రియా విశేషణాలు అంటే క్రియలు విశేషణంగా చెప్పబడితే వాటిని క్రియా విశేషణాలు అంటారు. ఇవి 5 రకాలు. ఒకటి స్థలవాచక విశేషణాలు. 2 కాలవాచక విశేషణాలు. 3 గుణవాచక విశేషణాలు. 4 పరిమాణవాచక విశేషణాలు. 5 ప్రకారవాచక విశేషణాలు. ఈ 5 కూడా క్రియా విశేషణాల్లో రకాలు. స్థలవాచకాలు అంటే స్థలాన్ని తెలిపేవి అంటే స్థలము ఇక్కడ అక్కడ, వెనుక, ముందు, లోపల అంటే ఒక పర్టికులర్ ప్లేస్ను తెలుపుతాయి అన్నమాట. ఇక్కడ, అక్కడ, వెనుక, ముందు, లోపల ఇలాంటివి. నెక్స్ట్ కాలవాచక విశేషణాలు కాలాన్ని తెలిపేవి. అప్పుడు, ఇప్పుడు, రేపు, నేడు ఇవి కాలాన్ని తెలిపేవి. అంటే కాలవాచక శబ్దాలు ఎప్పుడు ఏ సమయంలో ఉండేది కాలాన్ని తెలిపేటువంటి విశేషణాలు. గుణవాచక విశేషణాలు మంచిగా, నిదానంగా, వేగంగా, సరళంగా అంటే మనిషి యొక్క స్వభావాన్ని, మనిషి యొక్క గుణాలను తెలిపేటువంటి విశేషణాలు. మృదువుగా ఇలాంటివి. పరిమాణవాచక విశేషణాలు. పరిమాణం అంటే ఎంత, అంత, ఇంత, కొంత
అంటే ఇంత అని చెప్తున్నాం, అంటే కొంత పరిమాణాన్ని మనం సూచిస్తున్నాం కాబట్టి పరిమాణవాచక విశేషణాలు అంటారు. ప్రకారవాచక విశేషణాలు అంటే అట్లా, ఇట్లా, అలా, ఇలా. అంటే సాధారణంగా ద్వంద్వ పదాలు వాడేటువంటి వాటిలో ప్రకారవాచక విశేషణాలు ఉంటాయి. లోపల, వెలుపల, ఇంట్లో, బయట, ఇట్లా. కాబట్టి అట్లా, ఇట్లా, అలా, ఇలా, ఇలాంటివి ప్రకారవాచక విశేషణాలు. టోటల్గా క్రియా విశేషణాలు అనేవి 5 రకాలు. స్థలవాచక విశేషణాలు, కాలవాచక విశేషణాలు, గుణవాచక విశేషణాలు, పరిమాణవాచక విశేషణాలు, ప్రకారవాచక విశేషణాలు అని 5 రకాలు. కాబట్టి ఇది విశేషణం. నెక్స్ట్ అవ్యయం. అవ్యయం అంటే ఇక్కడ చూడండి, వ్యయం అంటే ఖర్చు అని అర్థం. అవ్యయం అంటే ఆపోజిట్ వచ్చి ఖర్చు లేనిది అని అర్థం. పూర్తిగా వస్తే వ్యయం అంటే ఖర్చు, అవ్యయం అంటే ఖర్చు లేనిది. అంటే ఏ విధంగా మారనిది అని చెప్పొచ్చు. మారనిది. మరి దేనితో మారనిది అంటే లింగ వచన విభక్తి శూన్యాని అవ్యయం అని పాణిని మహర్షి చెప్పాడు. దీన్ని పాణిని అంటే అవ్యయం అనేది ఏమిటి అంటే లింగ వచన విభక్తి శూన్యాని. లింగము, వచనము, విభక్తి లేనివేవైతే ఉన్నాయో వాటినే అవ్యయాలని చెప్పి పాణిని మహర్షి చెప్పాడు. అంటే వీటిలో ఏముండవు అంటే లింగము, వచనము, విభక్తి ప్రత్యయాలు ఏమీ ఉండకపోవడం వలన అది ఎట్టి పరిస్థితిలో కూడా మార్పు చెందదు. దానినే అవ్యయం అన్నాం. ఈ అవ్యయాలు ముఖ్యంగా అవ్యయం అనేది చూస్తే 2 రకాలు. ఒకటి ప్రతిపదోక్తాలు, 2 లాక్షణికాలు. ప్రతిపదోక్తాలు, లాక్షణికాలు. అవ్యయాలు ముఖ్యంగా 2 రకాలు. ఏంటివి? ప్రతిపదోక్తాలు, లాక్షణికాలు. ప్రతిపదోక్తాలు అంటే పదంతో పాటు ఏర్పడిన అవ్యయాలు. అంటే ఒక పదము ఏర్పడినప్పుడే అది అవ్యయం ఏర్పడినట్లయితే దానిని ప్రతిపదోక్తాలు అంటారు. అంటే ఇంకా ఏమని చెప్పొచ్చు? ఇవి సహజమైన అవ్యయాలు. సహజమైనవి అంటే యాదృచ్ఛికంగా ఏర్పడినవి కావు. సహజమైనటువంటి వాటిని ప్రతిపదోక్తాలు అంటారు. లాక్షణికాలు అంటే లక్షణ శాస్త్రం ఆధారంగా. లక్షణ శాస్త్రం అంటే వ్యాకరణం. శాస్త్రం ఆధారంగా గ్రంథకర్తలు ఉపయోగించిన అవ్యయాలు. అంటే ఇవి సహజంగా ఏర్పడలేదు. లక్షణ శాస్త్రం లేదా వ్యాకరణ శాస్త్రాలను ఎవరైతే రాశారో ఆ వ్యాకరణకర్తలు ఉపయోగించినటువంటి లేదా తయారు చేసినటువంటి అవ్యయాలనే లాక్షణికాలు అంటాం. అంటే ఈ వాస్తవం ఏంటివి? కృత్రిమం అంటే వాళ్ళు ప్రయోగించినటువంటివి లాక్షణికాలు. ఇవి కాకుండా మరో 2 రకాలుగా కూడా దీన్ని వాడచ్చు. ఒకటి సాంస్కృతికాలు. కాబట్టి సాంస్కృతికాలు అంటే సంస్కృత
అవ్యయాలను యథావిధిగా వాడినవి అంటే సంస్కృతంలో ఉండే అవ్యయాలను యాజ్ ఇట్ ఈస్గా వాడితే వాటిని సాంస్కృతికాలు అంటాం. ఉదాహరణకి సర్వత్ర, సర్వదా. కాబట్టి సర్వత్ర అబద్ధమే ఆడతాడు, సర్వత్ర నిజమే చెప్తాడు, సర్వదా మేల్కొనే ఉంటాడు. ఇలాంటి పదాలు అవ్యయాలు. అయితే ఇవన్నీ సంస్కృత భాష నుంచి వచ్చినవే. రెండవది సాంస్కృతికాలతో పాటు ఇవి కంజంక్షన్గా అంటే సముచ్చయాలుగా వాడబడేవి. సముచ్చయాలుగా వాడబడేవి. సముచ్చయాలు అంటే కంజంక్షన్గా వాడబడేవి. ఉదాహరణకి రాముడు కృష్ణుడు కలిసి వెళ్ళారు అన్నప్పుడు ఇక్కడుండే రెండవ డూలో డు ప్లస్ వు అనేది కలిసి ఉంటుంది కాబట్టి దీన్ని సముచ్చయం అంటారు. ఒకటేమో సంస్కృత పదాలను యాజ్ ఇట్ ఈస్గా అవ్యయాలుగా వాడడం, రెండవది సముచ్చయాలను వాడడం. కాబట్టి ఇక్కడ ప్రతిపదోక్తాలు లాక్షణికాలు అన్నప్పుడు ఇవి లక్షణ శాస్త్రం ఆధారంగా, వ్యాకరణం ఆధారంగా కొత్తగా ప్రయోగించబడినవే. ఇవి ప్రధానంగా ఏమిటి అంటే ఈ లాక్షణికాలు ఏంటివి అంటే ప్రధానంగా వచ్చేటప్పటికి క్రియలలో మనము చెప్పుకుంటాం. క్రియలలో అంటే లాక్షణికాలు అంటే ప్రధానంగా ఏంటివంటే అసమాపక క్రియలు. అసమాపక క్రియలన్నీ లాక్షణికాలే. సరే, వీటిలో చూద్దాము. మొట్టమొదటిగా ప్రతిపదోక్తాలు అంటే అవ్యయాలు పదాలు ఏర్పడినప్పుడే ఏర్పడితే వాటిని ప్రతిపదోక్తాలు అంటారు. ఈ ప్రతిపదోక్త అవ్యయాలు ఏమున్నాయో వాటిని గురించి ఇప్పుడు చూద్దాం. పదోక్త అవ్యయాలు భాషలో సహజ సిద్ధంగా ఏర్పడిన అవ్యయాలను ప్రతిపదోక్త అవ్యయాలు అంటారు. ఇవి అనేక రకాలు. అవి ఒకటి వికల్పార్థకాలు. ప్రతిపదోక్త అవ్యయాలు భాషలో సహసిద్ధంగా ఏర్పడిన అవ్యయాలను ప్రతిపదోక్త అవ్యయాలు అంటారు. అంటే ఇవి సహజంగా భాష ఏర్పడినప్పుడే, పదం ఏర్పడినప్పుడు అవ్యయాలు ఏర్పడి ఉంటాయి. ఇవి వికల్పార్థకాలు, హేత్వార్థకాలు, ఆశ్చర్యార్థకాలు, ప్రశంసార్థకాలు, సంతాపార్థకాలు, తిరస్కారార్థకాలు, ప్రశ్నార్థకాలు, స్థలార్థకాలు, సముచ్చయాలు, సాదృశ్యార్థకాలు, కాలార్థకాలు, తూష్ణీమార్థకాలు, నిశ్చయార్థకాలు, కీలార్థకాలు, ప్రకారార్థకాలని అంటే సందర్భాన్ని అనుసరించి మనం అవ్యయం చెప్తాం. వికల్పార్థకాలంటే ఏని ఉదాహరణకి రాడేని రాకపోతే, కాబట్టి రాడేని. హేతువర్ధకాలు, హేతు అంటే కారణం, కనుక. హేతువర్ధకాలు హేతువు చెప్పడం, కాబట్టి కనుక వస్తే కనుక అతను బాగుపడతాడు, చదివితే కనుక గొప్పవాడవుతాడు, కాబట్టి హేతువు కారణం చెప్పడం కనుక. ఆశ్చర్యార్థకాలు అంటే ఆశ్చర్యం, వావ్ ఇట్లా
కాబట్టి ఆశ్చర్యపోవడం, ఆశ్చర్యపోవడం, ఆశ్చర్యార్థకాలు ఆశ్చర్యాన్ని ప్రకటింపజేసేవి. ఔరా, ఏమి, ఆహా ఇలాంటివి. ప్రశంసార్థకాలు అంటే అప్రిషియేషన్, ప్రశంస, ఏముంది. తర్వాత ఎక్సలెంట్, బాగా చేశావు ఇలాంటివి. ప్రశంస, బాగు, మేలు, ఏముంది, బలి, బాగు, మేలు. కాబట్టి ఇలాంటివన్నీ ఇవి. సంతాపార్థకాలు అంటే సంతాపాన్ని తెలియజేసే క్రమంలో వాడేటువంటి వాటిని సంతాపార్థకాలు. కటకట, కటకట, అయ్యో. సంతాపం అంటే ఏదైనా జరిగినప్పుడు సంతాపం, మన కండోలెన్సీస్ తెలిపే సందర్భంలో వాడేవి. తిరస్కారార్థకాలు తిరస్కరించడం, పో, చీచి, కాబట్టి అవమానం చేయడం అనమాట, చీచి. ప్రశ్నార్థకాలు, ప్రశ్నార్థకాలు అంటే ఏమి, ఏది, ఎవరు, ఇవి ప్రశ్నార్థకాలు. స్థలార్థకాలు స్థలాన్ని సూచించేవి. అక్కడ, ఇక్కడ, అక్కడ, ఇక్కడ, ప్రక్కన. సముచ్చయాలు, సముచ్చయాలు అంటే కన్వర్జేషన్స్ లో వాడే కంజంక్షన్స్, యు, ను, సముచ్చయాలు. తర్వాత సాదృశ్యార్థకాలు, సాదృశ్యం అంటే పోలిక, పోలిక అంటే ఓలే, లాగా, రీతి, భంగిన్. కాలార్థకాలు కాలాన్ని తెలిపేటువంటివి. ఎప్పుడు, ఎక్కడ. తూష్ణీమర్థకాలు, తూష్ణీం అంటే తూష్ణీభావం అంటే ఏది చెలించకపోవడం, అంటే ఊరక, కదలకుండా, అంటే ఏదైనా జరుగుతున్నప్పటికీ పట్టించుకోని స్వభావము తూష్ణీమం. నిశ్చయార్థకాలు కాదా, కాదే, అదే. కీలార్థకాలు అట, అంట. ప్రకారార్థకాలు అట్లు, ఇట్లు. అంటే ఇవన్నీ కూడా భాషలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి అవ్యయాలు. అంటే భాష ఆ పదం ఏర్పడినప్పుడే ఈ అవ్యయాలు ఫామ్ అయి ఉంటాయి కాబట్టి వీటిని ప్రతిపదోక్తాలు అంటారు. కాబట్టి ప్రతిపదోక్త అవ్యయాలు ఎప్పుడు కూడా భాషతో పాటు ఏర్పడి ఉంటాయి కాబట్టి ఇవి సహజంగా ఉంటాయి. రెండవది లాక్షణిక అవ్యయాలు. ప్రతిపదోక్త అవ్యయాలు భాషలో ఎప్పుడు కూడా సహజ సిద్ధంగా భాష ఏర్పడినప్పుడే ఏర్పడే అవ్యయాలను ప్రతిపదోక్త అవ్యయాలు అంటారు. ఇవి అనేక రకాలు, అంటే సందర్భాన్ని బట్టి ఒక్కొక్క అవ్యయం ఏర్పడుతుంది. ఉదాహరణకి వికల్పార్థాలు చెప్పేటప్పుడు ఏనే, రాడేనే ఇలాంటి పదాలు వస్తాయి. హేతు ఏదైనా కారణం చెప్పినప్పుడు కనుక లాంటి పదాలు వస్తాయి. ఆశ్చర్యార్థకాలు ఔరా, ఏమి, ఆహా. అంటే ఈ ఒక్కొక్క అంశానికి సంబంధించినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవ్యయాలు అంటారు. ప్రశంసార్థకాలు ఏముంది, బలి, బాగు, మేలు. సంతాపార్థకాలు కటకట, అయ్యో. తిరస్కారార్థకాలు పో, చీచి. ప్రశ్నార్థకాలు ఏమి, ఏది, ఎవరు. స్థలార్థకాలు అక్కడ, ఇక్కడ, ప్రక్కన. సముచ్చయాలు యు, ను. సాదృశ్యం చెప్పేటప్పుడు అంటే పోలిక చెప్పేటప్పుడు ఒలే, లాగా, రీతి, భంగిన్. కాలార్థకాలు కాలాన్ని గురించి వివరించేటప్పుడు ఎప్పుడు, ఎక్కడ. తూష్ణీమర్థకాలు ఊరక, కదలకుండా. నిశ్చయార్థకాలు కదా, కాదే అంటే నిశ్చయంగా చెప్పడం, ఇది ఖచ్చితంగా జరుగుతుంది, అవును కదా, ఈరోజు తెలుగు కదా, ఈరోజు ఇంగ్లీష్ కదా, ఇట్లా నిశ్చయంగా చెప్పడం. కీలార్థకాలు అట, అంట. ప్రకారార్థకాలు అట్లు, ఇట్లు. కాబట్టి ఇవన్నీ కూడా భాషలో సహజంగా ఏర్పడేవి కాబట్టి వీటిని ప్రతిపదోక్త అవ్యయాలు అంటారు. నెక్స్ట్ లాక్షణిక అవ్యయాలు చూద్దాం. లాక్షణిక అవ్యయాలు లక్షణకారుల చేత
అంటే ఎవరు? వ్యాకరణ కర్తల చేత, లక్షణకారుల చేత ప్రయోగించబడిన అవ్యయాలను లాక్షణిక అవ్యయాలు అంటారు. అంటే ఎవరైతే వ్యాకరణకర్తలు ఉంటారో, వ్యాకరణం రాసిన వాళ్ళు ఉంటారో, వాళ్ళ చేత ప్రయోగించబడినటువంటి కృత్రిమమైనటువంటి అవ్యయాలు ఏవైతే ఉన్నాయో వాటిని లాక్షణిక అవ్యయాలు అంటారు. ఇవి సాధారణంగా అసమాపక క్రియలు. కాబట్టి అసమాపక క్రియలన్నీ కూడా దేనికి చెందుతాయి అంటే లాక్షణిక అవ్యయాలు. అసమాపక క్రియలన్నీ లాక్షణిక అవ్యయాలు. వీటిలో ప్రధానమైనవి శత్రర్థకం, ఛేదర్థకం, త్వార్థం, తుమున్నర్థం లేదా తుమున్నర్థకం, భావార్థకం, ఆశీర్యాదర్థకం. శత్రర్థకం అంటే ఇది ఉదాహరణకి ఒక క్రియ తీసుకున్నట్లయితే వస్తు, వస్తే, వచ్చి, వచ్చుగాక. ఇక్కడ చూడండి, శత్రర్థకం అంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వర్తమాన కాల అసమాపక క్రియను శత్రర్థకం అంటారు. దీన్ని శత్రర్థకం అంటే వర్తమాన కాలంలో ఉండే, అంటే ప్రెజెంట్ టెన్స్ లో ఉండే అసమాపక క్రియను శత్రర్థం అంటారు. ఛేదర్థం అంటే భవిష్యత్ కాలంలో ఉండే అసమాపక క్రియను ఛేదర్థం అంటారు. అంటే భవిష్యత్ కాలంలో జరిగితే, అంటే వస్తే భవిష్యత్తులో, వస్తు ప్రజెంట్ టెన్స్ వర్తమాన కాలం. తర్వాత త్వార్థం అంటే భూతకాల అసమాపక క్రియ. కాబట్టి భూతకాల అసమాపక క్రియను త్వార్థం అంటారు. తర్వాత తుమున్నర్థకం, భావార్థకం ఇవన్నీ ప్రత్యయాలను వాడి చేసేటువంటి లాక్షణిక అవ్యయాలు. తర్వాత ఆశీర్యార్థకం అంటే ఆశీర్వాదం, అంటే బ్లెస్సింగ్ ఇవ్వడం అనే ఉద్దేశంలో వాడేటువంటి వాటిని ఆశీర్యార్థకాలు. కాబట్టి ఆశీర్వాదార్థకాలు అని అంటారు. కాబట్టి వీటిలో ప్రధానమైన ఇంపార్టెంట్ అయినవి శత్రర్థకం, ఛేదర్థకం, త్వార్థం. ఇదే కాకుండా వ్యతిరేక త్వార్థం అని కూడా ఉంది ఇంకొకటి. కాబట్టి వచ్చి అంటే రాక, వ్యతిరేకంగా వాడతారు. కాబట్టి ఇవి ప్రధానమైనవి లాక్షణిక అవ్యయాలలో శత్రర్థకం, ఛేదర్థకం, త్వార్థం, ఆశీర్యార్థకం. ఇవి కాకుండా వ్యతిరేక త్వార్థం అనేవి ప్రధానమైనవి. వీటికి వర్తమాన కాల అసమాన క్రియ, భవిష్యత్ కాలంలో వచ్చే అసమాపక క్రియ, భూతకాల అసమాపక క్రియను త్వార్థం అని అంటారు. ఇవి అవ్యయాలు.